కల్కి అదే విధంగా సల్లార్ ఈ రెండు సినిమాలు ఎంత మంచి హిట్ సంపాదించాయో మనందరికీ తెలుసు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మంది ఈ సినిమాలన్నింటినీ చూసేశారు. ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత అదే సినిమాని టీవీలో వేస్తే ఎవరూ కూడా చూడలేకపోయారు. కానీ సత్యం సుందరం లాంటి సినిమాని ప్రజలు థియేటర్లో చూడకుండా అదేవిధంగా ఓటీటీలో కూడా చూడకుండా ఉండి సడన్గా టీవీలో వచ్చిన వెంటనే అది భారీ బజ్తో ముందుకు వెళ్ళింది. అసలు ఇప్పుడు 2 టైమ్స్ వేశారంటారా స్టార్ మాలో అయితే. ఆ సినిమా ఎన్నిసార్లు వేసినా ప్రతిసారి అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది. దాని గురించి మీరేమంటారు? సో ఖచ్చితంగా సత్యం సుందరం అనే సినిమా ఒక మ్యాజిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూసినా, అంటే ఏ వర్గం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు చూసినా ఒక బ్యూటిఫుల్ కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. అది అందరికీ కూడా ఇంప్రెస్ అయ్యే విధంగా ఆ సినిమా కంటెంట్ ఉంటుంది. చాలా అంటే నచ్చే విధంగా స్మూత్గా, అంటే అసలు ఇంత ఒక 3 గంటల సినిమాని చాలా ఈజీగా చూడొచ్చు. ఎంత ప్రశాంతంగా తీసుకెళ్తుంది సినిమా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఆ డైరెక్టర్ అంతకు ముందు తీసిన 96 కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో మరి ఒక మంచి సినిమాని అయితే ఆ తమిళ దర్శకుడు తీసుకొచ్చాడు మన ముందుకి. సో దాన్ని అందరూ కూడా తెలుగు వాళ్ళు కూడా ఈజీగా కనెక్ట్ అయ్యి, అందులోనూ మెయిన్ కార్తీ అండ్ అరవింద్ స్వామి గారి పర్ఫార్మెన్స్కి అయితే మన తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. కార్తీ గారిని మన వాళ్ళు ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే కార్తీ అసలు తెలుగువాడి అన్నట్టు ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన లాంగ్వేజ్ డబ్బింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. సో అటు అరవింద్ స్వామి గారు కూడా ఇక్కడ అందరికీ మంచి పరిచయమే కాబట్టి సో ఆ సినిమా ఏంటని అందరూ చూసి దానికైతే ఇంప్రెస్ అయ్యారు. సో అందుకని రెండోసారి వేసినా మళ్ళీ వేసినా కూడా చూసే విధంగా, అంటే ఎక్కువ మందికి ఓటీటీ అనేది అలవాటు లేని వాళ్ళకి సో టీవీలో ఇంకా కేబుల్లో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పల్లెటూరులో కానీ సిటీల్లో కూడా చాలామంది ఇంకా కేబుల్ నెట్ అనేది ఇప్పుడు ఏంటంటే ఈ బ్రాడ్కాస్ట్ వాళ్ళంతా కూడా నెట్ని మొత్తాన్ని కనెక్షన్స్ అన్ని కలిపేశారనమాట. టీవీలోనే మొత్తం నెట్ ప్యాకేజ్లోనే టీవీ అంతా వచ్చేటట్టు అట్లా ప్లాన్ చేస్తున్నారు. సో అందరూ పెద్ద టీవీలకి స్టిక్ అయిపోయారు అనమాట. ఇది మన ఎల్సీడీ ఎల్ఈడి టీవీలు కూడా పోయి అన్ని ఇప్పుడు 4K టీవీల రేంజ్కి వచ్చేసినాయి. 8K కూడా అమ్ముతున్నారు. సో మరి అట్లాంటి టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఆ టీవీలు కూడా అప్డేట్ అయిపోతున్నాయి ఖచ్చితంగా. సో ఇంకా నార్మల్ టీవీల్లో డబ్బా టీవీల్లో చూసే వాళ్ళందరూ అట్లానే చూస్తారనమాట. సీరియల్స్ చూసేవాళ్ళు వాళ్ళందరూ టీవీకి ఉండే ఆడియన్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మరి ఎక్కువ ఇప్పుడు స్టార్ మా ఛానల్ అంటే చాలా రీచ్ ఉంటుంది దానికి. సో మరి అందులో ఒక సినిమా వేశారంటే కనుక దానికి ఈక్వల్ టు సీరియల్స్తో పాటుగా రీచ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మరి సండే పూట ఇంకెక్కువ మంది వ్యూవర్షిప్ అనేది చూస్తారు సినిమాని. సో మరి ఆ సత్యం సుందరం సినిమా ఈవెన్ ప్రభాస్ సినిమా తలదన్నే రేంజ్లో ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమాని అందరూ థియేటర్లో చూసేస్తారు మ్యాక్సిమం పర్సెంట్స్. ఎందుకంటే ఎక్కువ మంది థియేటర్కి వెళ్ళి వీక్షిస్తారు కాబట్టి. అట్లాంటి తర్వాత ఓటీటీలో కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఓటీటీ అవైలబుల్గా ఉంది కాబట్టి సో అటు హిందీ అయినా తెలుగు అయినా ఏ భాషలో అయినా ఓటీటీలో కూడా చూసేస్తున్నారు. ఈ సత్యం సుందరం లాంటి సినిమాలు ఏంటంటే థియేటర్లో ఒకవేళ బాగున్నా కూడా థియేటర్లో అవాయిడ్ అయితే అప్పుడు టీవీ ఆడియన్స్కి కొంచెం రీచ్ అవుతుంది అనమాట సినిమా. సో ఒకవేళ థియేటర్లో కానీ హిట్ అయిపోయిందంటే టీవీ ఆడియన్స్ ఈ మధ్యన ఎక్కువ, పుష్ప కూడా నాకు తెలిసి చాలామందికి టీవీ ఆడియన్స్కి అప్పట్లో బాగా రీచ్ అయింది. సో మరి 1 రీచ్ అయింది, 2 రీచ్ అవ్వలేకపోయింది. అది ఓన్లీ ఓటీటీలో హవా నడిచింది. పుష్ప ఎందుకంటే అందరూ థియేటర్లో చూసేసారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇంకా ఆల్రెడీ మనం థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ చేసాం, టీవీలో ఏం చూస్తాంలే, ఎప్పుడో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ యూట్యూబ్లోనూ ఓటీటీలోనే అక్కడ దొరికితే చూసుకుంటారు. సో అట్లా సత్యం సుందరం లాంటిది అంటే ఒకసారి థియేటర్లో మిస్ అయితే మళ్ళీ రాదు. పుష్ప అనేది మనకి ఎక్కడో చోట అది తారసపడుతూనే ఉంటుంది. న్యూస్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఏదో రూపైన సినిమా లింక్ని అందరూ కూడా పంపిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ సత్యం సుందరం చాలా అరుదుగా వేస్తూ ఉంటారు కాబట్టి సో దానికి అంత ఆదరణ రావడంలో మన ఆశ్చర్యం ఏం లేదు. అందులో కల్కి అండ్ సలార్ సినిమాల టీఆర్పీలను కూడా దాటిందంటే సో మరి వీటిని ఆల్రెడీ థియేటర్లో చూసి 1000 కోట్లు తెప్పించిన సినిమాలు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాని టీవీలో మటుకు చాలా బాగా చూశారని చెప్పొచ్చు. సో ఇంకా అలాంటి క్లాసిక్స్ ఎన్నో చాలా తమిళ నుంచి వచ్చినాయి. అంతకుముందు సూర్య గారి సినిమాలు కానీ చాలా బాగా చూసేవాళ్ళు. రోబో, రజనీకాంత్ గారు రోబో ఒక షేక్ చేసిందని చెప్పొచ్చు టీవీలో. సో అట్లా సో ఇప్పుడు ఇంకా ఓటీటీలకు అలవాటు పడిపోయిన వాళ్ళంతా టీవీల్లో తగ్గించేశారు. ఇంకా టీవీల్లో అంత రేటింగ్ ఇస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి.